రాబో దినములలో యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించినటువంటి సందర్భాలలో యేసయ్య మధ్యాకాశానికి రాకముందు ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు 7 పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర కుమ్మరించబడుద్ది. ఇవి మనకు అర్థం కావు. నేను ప్రకటన గ్రంథం గురించి వివరణ చేయట్లేదు, ఆత్మల గురించి మాట్లాడుతున్నా. మనల్ని నింపే ఆత్మ, మన పైన సంచారం చేసే ఆత్మ, మనల్ని నడిపించే ఆత్మ, మన నోట మాట ఉంచే, ప్రార్థన ఉంచే, ఆరాధన మాటలు ఉంచే దేవుని ఆత్మ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఏమంటాడంటే, మహానది మీద 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు, పరాతు నది మీద ఆత్మను కుమ్మరించినప్పుడు, పాత్రను కుమ్మరించినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్టు దాని నీళ్లు ఎండిపోయినాయి. నది అంతా ఎండిపోయింది. ఏనండి, పరాతు నది ఎప్పుడు జీవజలముగా ప్రవహించేటువంటి, ఎప్పుడు ఎండిపోతా నది. కానీ 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు నది అంతా ఎండిపోయింది, తాగడానికి నీళ్ళు లేవు. ఆ కాలము రాబోతుంది. కానీ అది మన అంశం అది కాదు. కానీ మరియు అక్కడ మూడు విషయాలు కనపడుతున్నాయి. 1 ఘట సర్పము, 2 క్రూర మృగము, 3 అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు కలిస్తే అపవాది సాతానుడు. దేవునికి విరోధి అయినటువంటి, క్రీస్తు విరోధి అయినటువంటి ఈ సాతానుడు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నాడు. 1 ఘట సర్పము, హవ్వను మోసగించిన ఆది సర్పము. ఆ ఘట సర్పము, క్రూర మృగము, వాడు ఎటున్నాడంటే ఎవరిని మింగుదానని చెప్పి గర్జించి సింహం వలె ఉన్నాడు. వాడు క్రూర మృగము, వాడు సాతానుడు. క్రూర మృగము, అలాగే అబద్ధ ప్రవక్త. వాడు దేవుని వేషం వేసుకుని వెలుగుతత్వ వేషంలో యేసుప్రభు చెప్పినట్టే బోధలు చేస్తాడు. యేసుప్రభు చెప్పిన మాటలే చెప్తుంటాడు. సమాధానం అంటాడు, సమాధానం ఉండదు. నెమ్మది అంటాడు, నెమ్మది ఉండదు. నీతులు చెప్తాడు, గోతులు తవ్వుతాడు. ఎవడన్నాడు? మొదటిది ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు నోట్లలో నుంచి ఏమొచ్చినట్టండి? కప్పలు లాంటి. ఏ కప్పు అంటే తెలుసు కదా? కప్పు అంటే చిన్న కప్పులు కాదు, గోందూరు కప్పు అంటారు చూడండి. చైనా వాళ్ళు పెద్ద పెద్ద కప్పలు తింటారు, కండలు పెట్టిన కప్పలు. సముద్రంలో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, నేల మీద కూడా ఉంటాయి. కప్పకు ఒక పేరుంది, ఉభయజీవి అంటారు దాన్ని. ఏమంటారండి? ఉభయజీవి అంటే నేల మీద ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇప్పుడు సంఘంలో ఉంటుంది, సమాజంలో కూడా ఉంటుంది. ముగ్గురు నోళ్ళలో నుంచి 3 కప్పలు బయలుదేరినాయి. ఆ కప్పలు ఏంటంటే అవి అపవిత్రాత్మలు, కప్పల రూపంలో బయటలేనివి. ఇది మన ఎంతమంది నోళ్ళలో కప్పలు ఉన్నాయి. కప్పలు ఏం చేస్తాయి? గంతులు ఎత్తాయి. ఏదండి? కప్ప గంతులు ఉంటాయి, సరిగ్గా నడవబోయి దుఃఖటమే. ఇక్కడ ఇటు దుక్కుతుంది, అటు దుక్కుతుంది. అపవిత్రాత్మలు, ఘట సర్పము, క్రూర మృగము, అలాగే అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు, అబద్ధ ప్రవక్త అంటే మానవ రూపంలో ఉన్నాడు. క్రూర మృగమేమో ఒక జంతువు రూపంలో, క్రూర మృగము ఒక సింహం రూపంలో ఉంది. ఘట సర్పమేమో ఆది సర్పము పాము రూపంలో ఉంది. మానవుడు మంచివాడే, సింహము మంచిదే, సర్పం కూడా మంచిదే. కానీ వాటిలో దూరినవి అపవిత్రాత్మలు. ఏదైనా మన నీలో ఉన్నవాడు దేవుని ఆత్మ అయితే నువ్వేమనగలవంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని చెప్పగలవు. ఒకవేళ నీలో కప్ప రూపంలో ఉన్నటువంటి అపవిత్రాత్మ, దయ్యముల ఆత్మ నీలో ఉంటే దేవునికి మహిమ లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుని కోరుకునేవాడు పరిశుద్ధాత్మనే కోరుకోవాలి. ఆ ఘట సర్పంలో ఉన్న ఆత్మ మనకొద్దు, ఆ క్రూర మృగంలో ఉన్న ఆత్మ మనకొద్దు, లేక అబద్ధ ప్రవక్తలు ఉండే ఆత్మ మనకొద్దు. మనకి ఏ ఆత్మ అంటే యేసయ్య ఆత్మ కావాలి. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ కావాలి. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ గురించి నేను ఎప్పుడు ఎక్కువ చెప్పను, ప్రవచనాల గురించి కూడా నేను ఎక్కువ చెప్పను. లేదా ఇవ్వండి దశమ భాగములు కానుకలు ఇవ్వండి నేను చెప్పను. ఇచ్చేవారు ఎట్లనే ఇస్తారు. కానీ ఆత్మల గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆత్మను పొందుకుందాం. నేను గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మా పంతులు గారు వాళ్ళ బంధువుల ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు పెంతెకొస్తు సంఘస్థులు, నగరంపాలెంలో, గుంటూరులో పెంతెకొస్తు సంఘంలో వారు ఆరాధించుకుంటారు.
ఆ రిజిస్ట్రార్ గారు నాకు సీట్ ఇచ్చాడు ఏసీ కాలేజీలో. మా పంతులు గారు అక్కడ పరిచయం చేసి, అప్పుడు నేను ఇంకా ప్రభు నమ్మలే. ఇప్పుడన్నా వాళ్ళ ఇంటికి పొండి హాస్టల్లో అన్నం సరిగా లేనప్పుడు మా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు భోజనం పెడతారు నీకు, ఎదురుగా నీకు ఇష్టమైతే ఆ చర్చికి పో, కూర్చో కొద్దిసేపు అని చెప్పి మా పంతులు గారు చెప్పాడు. నాకు ఇష్టం లేకపోయినా కూడా హాస్టల్లో ఫుడ్ పడక ఒకసారి ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నగరం పనుల్లో. వెళితే మంచి భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు. తిని ఇంక మరి చిన్నప్పుడు వాళ్ళతో సాహసం చేయబోతని చెప్పి వాళ్ళ పిల్లలు నా వయసులో ఉండే పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, మరి నగరం అక్కడ చర్చికి వెళ్ళేవాడిని. చిన్న కొట్ట ఉంది, మనసు ఇట్లనే ఉంటుంది సంఘం నగరం పొలంలో. నేను మగ పిల్లల్ని నా వయసు అప్పుడంతా 18-19 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ PUC ముందు లైన్లో కూర్చున్నా. డ్రమ్ము కొట్టే కొద్దీ ఆత్మ వస్తుంది. డ్రమ్ము బీటు ఎటుంటే డ్రమ్ ఎంత స్పీడ్ కొడితే వీళ్ళు ఎగురుతూ ఉంటారు అనమాట. నేను ముందు కూర్చున్న చిన్న పిల్లల వరుసలో ఎక్కడో వెనకున్న ఒక ఆమె ఎగురుకుంటే వచ్చింది. నాకు తెలియదు ఆత్మ ఉన్న సంగతి, నాకు తెలియదు అసలు. ఆ రోజుల్లో పౌలు కాలంలో కూడా పౌలు ఆత్మ గురించి చూస్తే మాకు ఆ పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదని చెప్పినాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఒక ఆమె ముసలామె కాదు, వయసు ఆమె కాదు, మధ్య వయసులో ఉన్నామే, ఎగురుకుంటే వచ్చి నా మీద పడింది. నాకు భయమే, పారిపోయినా. మళ్ళీ ఎప్పుడు ఆ చర్చికి పోలే. ఇంకా ఆ అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆటలను తింటానని చెప్పి ఇక్కడ పోలే. పరిశుద్ధాత్మ దేవుడు భయపెట్టాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు భయపెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు పడగొట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు. ఏదైనా మన ఏ ఆత్మను ఆశ్రయిస్తున్నావు? ఏ ఆత్మ? క్రీస్తు విరోధి అయిన ఆత్మలను ఆశ్రయిస్తున్నావా? మనం నేర్చుకునే అన్ని ఆత్మలు నమ్మదగినవి కావు. యోహాను భక్తుడు తన యొక్క పత్రికలో చెప్తున్నాడండి, ప్రియులరా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు తెలుసు కదా అంటాడు.